మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు పులిచెర్ల మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము. పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం మండలాలకు చెందినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. యాప్ల భారం తగ్గించాలని, అట్లాగే సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింపజేయాలని, సెల్లులు సరిగా పనిచేయడం లేదు, అట్లాగే పని భారం ఎక్కువగా ఉందని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసినారు. ఈ ధర్నాకు సంబంధించినటువంటి డిమాండ్లను ఎంఆర్ఓకి చెప్పుకున్నారు. ఈ విషయాలన్నీ నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి నేను పరిష్కరిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఈ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు పడుతున్న ఇబ్బందుల గురించి శిబిరంలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఈ రోజు మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరం కలిపి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నాము. దీనిలో భాగంగా పులిచెర్ల ప్రాజెక్ట్ లో రొంపుచెర్ల మండలం, పులిచెర్ల మండలం, సదుం మండలం కలిపి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పులిచెర్లలో భారీగా ఆందోళనలు చేస్తున్నాము. దీనికి కారణం మాకు 15 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ₹1 జీతం కూడా పెంచలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలైనా అంగన్వాడీలు ఇంత కష్టం ఉండాది, ఈ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి ఇవ్వాలి మేము అని ఇంతవరకు గుర్తింపు అనేది మాకు లేదు. ఏదో వర్క్ చేస్తున్నాము, మనకి తగ్గ జీతం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలని ఇంతవరకు ఏ ప్రభుత్వము దిగి వచ్చి మాకు మా కష్టాలను గుర్తించింది లేదు మాకు. కానీ అంగన్వాడీ వాళ్ళు మాత్రం గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పోషన్ ట్రాకర్ లో ఒక యాప్ పెట్టింది. దాంట్లో మాకు ఫేస్ క్యాప్చర్స్ పెట్టి అంగన్వాడీలను లేని కష్టాలు పాలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ బీపీ షుగర్లతో అంగన్వాడీ వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. వారికి ఇకనైనా కానీ మాకు సరైన జీతాలు పెంచి ఈ వర్కుల భారం తగ్గించాలి. పిల్లలకు సరైన మోతాదులో మేము ఫుడ్ ఇవ్వడం లేకపోతున్నాము, వారికి చదువు చెప్పలేకపోతున్నాము. దానికి కారణం ఈ యాపుల భారంతోనే. మేము నిద్ర లేసినప్పటి నుండి పడుకునేంత వరకు అంగన్వాడీ వాళ్ళకు మెసేజ్ల మీద మెసేజ్లు. ఎందుకంటే ఈ వర్క్ అయిపోయిందా, ఫేస్ క్యాప్చర్ అయిపోయిందా, ఈకేవైసీ అయిపోయిందా అని ఆ బాధ భరించలేక ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి 16 మంది దాకా అంగన్వాడీ టీచర్స్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇకనైనా మాకు పని భారం తగ్గించి పిల్లలు ఫ్రీ స్కూల్ సక్రమంగా జరిగేలాగా చూడాలి. మమ్మల్ని కనీస వేతనము 35,000 వరకు మాకు ఇవ్వాలని ఈ రోజు మేము ఈ ధర్నా భారీ ఎత్తున చేస్తున్నాము. ఇకనైనా ఈ యాప్ల భారాన్ని తగ్గించండి, మా జీతాలు పెంచండి. పని భారం తగ్గించకపోతే మేము ఆందోళనలు చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ రోజు కేంద్రము పని భారం తగ్గించాలి, రాష్ట్రము బిఎస్ యాప్ అనేది పెట్టింది, దాంట్లో కూడా ఫేస్ క్యాప్చర్ పెట్టాలి, ఇన్ అవుట్ పెట్టాలి. మేము ఈ రోజు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులు అలాగైనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి నినాదాలతో రోడ్లెక్కుతున్నాము. ఇకనైనా మాకు న్యాయం చేయాలని ఈ రోజు మేము కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కోరడం జరిగింది. మా యాప్ల్లో సక్రంగా అవి సర్వర్లు పనిచేయడం లేదు, దాంతో మాకు సమస్య అయిపోతుంది. మేము తీయలేకపోతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ యాప్ల వల్ల ప్రీ స్కూల్ సక్రంగా నడపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు 15 సంవత్సరాల నుండి జీతం పెంచలేదు. మా కష్టానికి గుర్తించి మాకు జీతం పెంచి మాకు గౌరవంగా ప్రీ స్కూల్ బాగా నడుపుకునేటట్టు ఈ యాప్లు తగ్గించి ఒక యాప్ లో పెట్టి సక్రమంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మాకు చాలా ఇబ్బందులు అయిపోతాయి. ఫేస్ క్యాప్చర్ తో డ్యూటీ చేయలేకపోతున్నాము. నిద్ర లేసినా గానీ నిద్రలో కూడా ఇదే మాకు ధ్యాస అయిపోతా ఉంది. యాప్లన్నీ తొలగించేయాలని కోరుచున్నాము. మీరు దయించి మాకు వేతనాలు పెంచి మాకు పని భారం తగ్గించి మా కుటుంబాలందరినీ ఆదుకోవాల్సిన కోరుతున్నాము. పని భారం ఎక్కువ అయిపోతుంది, జీతము మాకు తక్కువ ఇస్తున్నారు. మాకనే కాదు అందరికి, మా వాళ్ళందరం చాలా కష్టపడుతున్నాము. అందరూ చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారు. మేము ఆయాలం గాని, మా మేడం వల్ల గాని, పై నుండి గానీ చాలా ప్రెజర్ పడుతున్నాం. మేమందరం మాకందరికి మంచి చేయాలని, మంచి శాలరీస్ పెంచాలని, మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని మేమందరం కష్టపడి ఇలా చేయడం జరిగింది. కానీ పేరెంట్స్ వచ్చి 1 వీక్ నుంచి తిరుగుతున్నారు నా సెంటర్ లో. పనికి లేకుండా నిలిపేసి ఆమె 1 వీక్ గా వస్తుంది, కానీ అమ్మాయికి ఫేస్ క్యాప్చర్ అనేది రాలేదు. నేను ఫుడ్ ఇంతవరకు ఇవ్వలేదు. ఫుడ్ ఇవ్వకపోతే ప్రజల్లో మాకు బ్యాడ్ నేమ్. మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రీ స్కూల్ జరగట్లేదు. ఇప్పుడు 1 వీక్ గా నేనైతే ఒక అక్షరం బిడ్డకు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు కనీసము గవర్నమెంట్ స్కూళ్లకు ఎందుకు రావట్లేదంటే మాకు ఈ పని భారం ఎక్కువ అవడం వల్ల ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళిపోతున్నారు. మాకైతే స్ట్రెంత్ తగ్గిపోతున్నారు. మేమేం చేయాలి?
ప్రతి ఒక్క వస్తువు కొనాలన్నా కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మా జీతం ఎంత సార్? 11,500. ఎక్కడికి సరిపోతుంది సార్ అది? ఇదే మాకు 2 నెలల నుంచి జీతాలు వేయలేదు. మొన్న వేసినారు, మళ్ళీ మొత్తం ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చేసినాము. మళ్ళీ అన్ని సరుకులన్నీ కొనుక్కొచ్చుకోవాలి అప్పు. ఎందుకు సార్ మాకు ఇలాంటి పరిస్థితి? ఇంతమంది ఆడోళ్ళు ఎక్కినారంటే ఒకసారి మమ్మల్ని గుర్తించండి సార్, దయచేసి ప్లీజ్.